శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూన్ 16, 2024. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 3/3/2000. ఈరోజు బాప్దాదా మనకి తెలియచేస్తున్నటువంటి విషయము శుభభావము మరియు ప్రేమ భావమును ఎమర్జ్ చేసుకొని క్రోధ మహాశత్రువుపై విజయులుగా అవ్వండి. బాప్దాదా తెలియచేస్తున్నారు, ఈరోజు బాప్దాదా తమ జన్మ సాథీలను మరియు సేవా సాథీలను చూసి హర్షిస్తున్నారు. ప్రపంచంలోని వారు మమ్మల్ని పుట్టించిన వారు భగవంతుడు, పరమాత్మ అని కేవలం అనడానికి మాత్రం అంటారు, కానీ దాని గురించి తెలియదు మరియు ఆ స్మృతిలో కూడా నడవరు. కానీ మేము పరమాత్మ వంశీయులము, బ్రహ్మవంశీయులము అని అనుభవంతో చెప్తారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు. పరమాత్మ మన జన్మదినాన్ని జరుపుతారు. మనము పరమాత్మ జన్మదినాన్ని జరుపుతాము. బాప్దాదా తెలియచేస్తున్నారు, పిల్లలైన మీరు తండ్రి ప్రేమలో ఇమిడిపోతారు. ఇమిడిపోవడం వస్తుందా? ఇమిడిపోవడమే సమానంగా తయారు చేస్తుంది. బాప్దాదా చూస్తున్నారు, కొంతమంది పిల్లలు కొన్ని సమయాల్లో స్వయాన్ని ఒంటరిగా లేక కొద్ది నీరసంగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నారు. ఇంత శ్రేష్ఠ కంపెనీ ఉన్నప్పటికీ కంపెనీని కార్యంలో ఎందుకు ఉపయోగించుకోరు అని బాప్దాదాకు దయ కలుగుతుంది. తర్వాత ఏమంటారు? వై అనగా ఎందుకు అని అంటారు. ఎందుకు అని అనకండి అని బాప్దాదా చెప్పారు. వై అనేది నెగిటివ్ మరియు ఫ్లై అనగా ఎగరడం అనేది పాజిటివ్. కనుక వై అని ఎప్పుడూ అనకండి, ఫ్లై అని గుర్తుంచుకోండి. తండ్రిని సాథీగా చేసుకొని ఎగిరినట్లయితే చాలా మజా వస్తుంది. తండ్రిని కంపెనీ మరియు కంపెనియన్ 2 రూపాల్లో పూర్తి రోజంతటిలో కార్యంలో ఉపయోగించుకోండి. ఇలాంటి కంపెనియన్ మళ్ళీ లభిస్తారా? బాప్దాదా ఇంకా ఏం చెప్తారంటే, ఒకవేళ మీరు బుద్ధితో మరియు శరీరంతో 2 ప్రకారాలుగా అలసిపోయినా మీ కంపెనియన్ మీకు 2 ప్రకారాల మాలిష్ చేసేందుకు కూడా తయారుగా ఉన్నారు. మనోరంజనం చేయించేందుకు కూడా ఎవరు రెడీగా ఉన్నారు. అప్పుడిక హద్దులోని మనోరంజనం అవసరమే ఉండదు. ఇలా ఉపయోగించుకోవడం వస్తుందా? లేక వీరు ఉన్నతోన్నతులైన తండ్రి, టీచర్, సద్గురు అని భావిస్తున్నారా? కానీ వారితో సర్వ సంబంధాలు ఉన్నాయి. బాప్దాదా తెలియచేస్తున్నారు, క్రోధంలోకి వచ్చి పిల్లలు డిస్సర్వీస్ చేస్తున్నారు. ఎందుకంటే క్రోధం అనేది ఇరువురి మధ్య ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు రాదు. ఇరువురి మధ్య ఉంటుంది కనుక కనిపిస్తుంది. ఒకవేళ మనస్సులో కూడా ఎవరి పట్లనైనా ద్వేషభావము అంశమాత్రంగా ఉన్నా మనసులో ఆ ఆత్మ పట్ల ఆవేశము తప్పకుండా వస్తుంది. కనుక డిస్సర్వీస్కు కారణమైన ఈ విషయం బాప్దాదాకు మంచిగా అనిపించదు. కనుక క్రోధభావము అంశమాత్రముగా కూడా ఉత్పన్నమవ్వరాదు. ఎలాగైతే కామ మహాశత్రువని బ్రహ్మచర్యంపై గమనమిస్తారో అలాగే క్రోధ మహాశత్రువని గాయనం చేయబడింది. శుభభావము, ప్రేమ భావము ఉత్పన్నమవ్వవు. తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతారు. ఆ ఆత్మ నుంచి దూరమైపోతారు. ఎదురుగా రారు, మాట్లాడరు. వారి మాటలను తిరస్కరిస్తారు. బాప్దాదా చెప్తున్నారు, మరి పుట్టినరోజున ఈ బహుమతి ఇవ్వగలరా? బాప్దాదా చెప్తున్నారు,
ఎవరైతే ధైర్యం పెట్టుకున్నారో వారందరిపై బాప్దాదా జ్ఞానము, ప్రేమ, సుఖము, శాంతి యొక్క ముత్యాల వర్షాన్ని కురిపిస్తున్నారు. బాప్దాదా మీ బహుమతికి రిటర్న్గా అందరికీ ఈ విశేషమైన వరదానం ఇస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటుగానైనా మీరు వద్దనుకున్న ఎప్పుడైనా క్రోధం వచ్చేస్తే కేవలం హృదయపూర్వకంగా మధురమైన బాబా అని అనండి. అప్పుడు తండ్రి యొక్క అదనపు సహయోగము ధైర్యం గల వారికి తప్పకుండా లభిస్తూ ఉంటుంది. కేవలం బాబా అని కాక మధురమైన బాబా అని అనండి. మధురమైన బాబా అని అంటే సహయోగము లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే లక్ష్యం ఉంచుకున్నారు కదా. కనుక లక్ష్యం ఉంటే లక్షణాలు తప్పకుండా రానే వస్తాయి. బాప్దాదా చెప్తున్నారు, బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి ముఖము మరియు నడవడికలో బ్రాహ్మణ సంస్కృతి ప్రత్యక్షం అవ్వాలి. ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ మొదట స్వయంలో ఈ సభ్యత అవసరం. బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ చిరునవ్వుతూ ప్రతి ఒక్కరి సంపర్కంలోకి రావాలి. కొందరితో ఒకలాగా, కొందరితో మరొకలాగా కాదు. ఎవరినో చూసి మీ సభ్యతను వదిలేయకండి. గడిచిపోయిన విషయాలను మర్చిపోండి. కొత్త సంస్కారాలను, సభ్యతను జీవితంలో చూపించండి. ఇప్పుడు చూపించాలి. అచ్చా, నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు సదా తండ్రి కంపెనీలో ఉండేవారు. తండ్రిని కంపెనియన్గా చేసుకునే స్నేహి ఆత్మలు సదా తండ్రి యొక్క గుణాల సాగరంలో ఇమిడిపోయి సమానంగా అయ్యే బాప్దాదా యొక్క శ్రేష్ఠ ఆత్మలు సదా సెకండ్లో బిందువును ఉంచే మాస్టర్ సింధు స్వరూప ఆత్మలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు చాలా చాలా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నమస్తే. అయితే బాప్దాదా ప్రతి సమయం ప్రతి బిడ్డకు చేస్తారు. అదేవిధంగా ఈరోజు కూడా నమస్తే. వరదానము: పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి ద్వారా సర్వ ప్రాప్తులను చేయించే దుఃఖహర్త సుఖకర్త భవ. వివరణ: సైన్స్ యొక్క మందులలో అల్పకాలిక శక్తి ఉంది. అది దుఃఖాన్ని, నొప్పిని సమాప్తం చేసేస్తుంది. కానీ పవిత్రతా శక్తి అనగా సైలెన్స్ శక్తిలో అయితే ఆశీర్వాదాల శక్తి ఉంది. పవిత్రత యొక్క శక్తిశాలి దృష్టి మరియు వృత్తి సదాకాల ప్రాప్తిని చేయిస్తాయి. అందువలనే మీ జడ చిత్రాల ఎదురుగా ఓ దయాళు, దయ చూపించండి అని దయను లేక ఆశీర్వాదాలను వేడుకుంటారు. చైతన్యంలో ఇలాంటి మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలుగా అయి దయ చూపించారు. కనుకనే భక్తిలో మీరు పూజింపబడతారు. స్లోగన్: సమయం యొక్క సమీపత ప్రమాణంగా సత్యమైన తపస్సు లేక సాధన బేహద్దు వైరాగ్యం. అచ్చా, ఓం శాంతి.